మనము తాబేల్ని పరిశీలన చేశామనుకోండి, సులైమాన్ బిన్ అబ్దుల్ మలిక్ అని ఒక రాజు, 4 ఖలీఫాల తర్వాత సులైమాన్ బిన్ అబ్దుల్ మలిక్ అనే ఒక వ్యక్తి ఖలీఫాగా ఉన్నారు. సర్వసాధారణంగా ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క కుమారుడు మళ్ళీ ఖలీఫా అవుతాడు, లేదా ఆ వ్యక్తి యొక్క తమ్ముడు, కుమారుడు చిన్నగా ఉంటే తమ్ముడు ఖలీఫా అయిపోతాడు. అలాగే సులైమాన్ బిన్ అబ్దుల్ మలిక్ చివరి దశలో ఉన్నారు. ఆయన యొక్క తమ్ముడు ఉన్నాడు, ఎవరు, హిషామ్ బిన్ అబ్దుల్ మలిక్. ఆయన అనుకుంటున్నాడు మా అన్నయ్య తర్వాత నేనే ఖలీఫా అవుతాను అని. అప్పుడు సులైమాన్ బిన్ అబ్దుల్ మలిక్ ఏ పని చేయాలన్నా ఆ కాలంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు, ఎవరు, రజా బిన్ హైబా అని ఒక ఆలిం ఉన్నారు, రజా బిన్ హైబా రహిమహుల్లా వారు ఉన్నారు, ఆయన్ని సంప్రదించేవారు. ఒకరోజు రజా బిన్ హైబా ఏమన్నారంటే, సులైమాన్ మీరు ఒక్క పని చేయండి, ఇన్షాల్లా ఈ పని చేయడం వల్ల మీకు పరలోకంలో చాలా మేలు కలుగుతుంది. ఏమిటా పని చెప్పండి అనగానే, మీ తదనంతరం మీరు చనిపోయిన తర్వాత హిషామ్ బిన్ అబ్దుల్ మలిక్ని కాకుండా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ వారిని నాయకునిగా ఖలీఫాగా చేయండి అన్నారు. అల్లాహు అక్బర్. ఎప్పుడైతే ఆయన మాట అన్నారో వెంటనే సులైమాన్ బిన్ అబ్దుల్ మలిక్కి ఆలోచన వచ్చేసింది. ఆయన ఏం చేశారు, అందరినీ పిలిపించారు, ఒక వీలునామా రాయించారు. నా తదనంతరం ఈ వీలునామాలో ఎవరి పేరైతే ఉందో వారే ఈ రాజ్యానికి ఖలీఫా, నాయకుడు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత సులైమాన్ బిన్ అబ్దుల్ మలిక్ వారు చనిపోయారు. అందరూ కూడా మస్జిద్లో జమ అయ్యారు. హిషామ్ బిన్ అబ్దుల్ మలిక్ ఏమనుకుంటారు, మా అన్నయ్య నా పేరే రాసుంటాడు, నేనే ఖలీఫా అవుతాను కదా అనే ఆలోచనలో ఉన్నారు. అందరూ వచ్చారు, కూర్చున్నారు, ఆ వీలునామా పత్రాన్ని తీసి చూశారు. అందులో హిషామ్ బిన్ అబ్దుల్ మలిక్ పేరు కాకుండా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ పేరుంది. అల్లాహు అక్బర్. ఎప్పుడైతే దాన్ని చదివేవారు మన తర్వాతి ఖలీఫా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ అని చదివారో వెంటనే ఆ మస్జిద్ యొక్క 2 మూలల నుండి ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అన్న శబ్దాలు వినబడినాయి. 2 మూలల నుండి. ఒక మూలం నుంచి ఎవరు, హిషామ్ బిన్ అబ్దుల్ మలిక్ చదువుతున్నారు, నేను పదవిని ఆశించాను, నాకు గౌరవ మర్యాద దొరికిద్ది, నేనే ఖలీఫా అని అనుకున్నాను, కానీ నాకు ఆ పదవి దొరకలేదు అని నిరాశలో ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ చదివారు. మరొక పక్క ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చదివారు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని. ఎందుకని, అల్లా నా మీద ఇంత బాధ్యత వేశాడు, ఈ బాధ్యతను నేను సక్రమంగా నిర్వహించగలనా లేదా. ఇద్దరు ఇన్నా లిల్లా చదివారు. ఇద్దరి ఇన్నా లిల్లా చదవడంలో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఒక వ్యక్తి నిరాశతో చదివాడు, ఒక వ్యక్తి బాధ్యతను గుర్తు చేసుకుని మరీ చదివాడు. అల్లాహు అక్బర్. రాసేటటువంటి చరిత్రకారులు రాస్తున్నారు, 4 ఖలీఫాల తరువాత మళ్ళీ ఆ ఖలీఫాల యొక్క కాలం గుర్తుకు రావాలి అంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ యొక్క కాలము ఆయన్ని 5వ ఖలీఫాగా తెలియజేస్తారు. ఎవరైతే చరిత్రకారులు ఉన్నారో అల్లాహు అక్బర్. అంత మంచిగా పరిపాలన చేశారు. అడగకుండా మన దగ్గరకు పదవి రావడము, అల్లా యొక్క సహాయము, ప్రజల యొక్క సహకారం ఉండడము, వచ్చేటటువంటి ప్రతి ఫిత్నా ఉపద్రవాల నుండి ప్రజలను కాపాడడము చాలా ముఖ్యమైన పని సోదరులారా. అల్లాహు